హలో అందరికీ. మనం చూస్తున్నది యాగంటి ఉమామహేశ్వర టెంపుల్. ఇది నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి. కర్నూలు నుండి 80 కిలోమీటర్ దూరంలో. టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి ఫస్ట్ పుష్కరిణి వస్తుందండి. ఆ పుష్కరిణిలోకి నీళ్లు అగస్త్య పుష్కరిణి నుండి వస్తాయి. అగస్త్య పుష్కరిణి నుంచి గోవు నోట్లోంచి వస్తాయి. ఈ టెంపుల్లో కాకులు కనిపించవండి. అగస్త్య ముని శాపం వల్ల ఎక్కడో కాకులు కనిపించవు. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి. ఈ గుళ్ళో నంది విగ్రహం ఉంటుందండి. అది 20 సంవత్సరాలకు ఒకసారి 1 ఇంచు పెరుగుతూ ఉంటుంది. దీన్ని యాగంటి బసవన్న అంటారు. ప్రతి గుడిలో లాగా ఈ గుడిలో లింగం ఉండదండి. లింగం ప్లేస్లో విగ్రహం ఉంటుంది. అది శివుడు అండ్ పార్వతి కలిసిన విగ్రహం. అందుకనే దీన్ని అర్ధనారీశ్వర టెంపుల్ అంటారు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. టెంపుల్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇది అగస్త్య పుష్కరిణి అండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుండి వస్తాయో ఎవరికీ తెలియదు. నీరు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడి నుండి ముందుకి వెళ్తే 3 గుహలు కనిపిస్తాయి. 3కి 3 ప్రత్యేకతలు ఉంటాయి. ఇది అగస్త్య గృహ. ఇందులో అగస్త్య రాజు తపస్సు చేశాడంట. ఇందులో శివలింగం ఉంటుంది. రెండోది వెంకటేశ్వరుని గృహ. ఇందులో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇది మూవీస్లో తీశారండి. పుష్ప 2లో ఎక్కడికి పోతావో చిన్నవాడ మూవీలో. మూడోది శంకర గుహ. ఇందులోని కొన్ని రోజులు బ్రహ్మం గారు నివసించారంట.